హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు నాగమణి, మంది సునందిని గార్డెన్. నేను మా పాప పేరు మీద సునందిని గార్డెన్ అని పెట్టుకున్నాను. చాలామంది సునందిని సిస్టర్ అని పిలుస్తూ ఉంటారు నన్ను. మళ్ళీ కాదు అంటే మీ అసలు పేరు ఏంటి అంటే నా పేరు నాగమణి అని చెప్తూ ఉంటాను. లైవ్లోకి వెళ్ళినా అది నేనైతే ప్రతి ఒక్కరి వీడియోలు మన సబ్స్క్రైబరే కాదండి, మిగతా వీడియోలు కూడా నేను చూస్తూ ఉంటాను. అలాగే నేను చూసిన ప్రతి వీడియోకి లైక్ అయితే ఇస్తాను అన్నమాట. కామెంటు పక్కన ఒకటి ఇస్తాను లైక్. అది నేను పెట్టినానని మీకు చెప్పడానికి లైక్ అయితే ఇస్తున్నానండి. ఈ లైక్లు గొడవ ఏందబ్బా అని నేను చాలా తూర్లు అనుకున్నాను. ఈ గోల ఏంటని చాలామంది లైక్ ఇవ్వలేదు అంటూ ఉన్నారు. ఏంటి ఇది అని అబ్జర్వ్ చేస్తే లైక్ ఇస్తే ఇంకొంతమందికి వీడియో అనేది వెళ్తుందంట. అదనమాట సంగతి. అందుకని నేను ప్రతి ఒక్కరికి లైక్ అయితే ఇస్తున్నానండి. అప్పుడు ఇచ్చేదాన్ని ఇప్పుడు ఇస్తున్నా. ఇది సొరకాయ కోసేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక్కోటే వస్తుంది. పిందులు అయితే 4 వచ్చినా కూడా నిలబడడం లేదు. నేల మీద అయితే ఎక్కువ వచ్చిండేమో. ఇక బీరకాయలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక బీరకాయ అయితే ఉంది. అక్కడక్కడ బీరకాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి ఉంది, ఇది పొట్టి బీరకాయ. నేతి బీరకాయలు మనకు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. మొన్న కోసాను, రోజు మార్చి రోజు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ కాయ అనేది రెడీ అయిపోతుంది. ఇది పూర్తిగా రెడీ అయిపోయింది. ఫస్ట్ వచ్చినంత సైజు ఇప్పుడు రావడం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే చాలా పెద్దగా వచ్చా. ఏమన్నా ఇత్తనాలకు వదిలేమో అనుకుంటున్నా. పర్లేదు, మనకు కొనకుండా మనము బీరకాయలు మనకు పండించుకుంటున్నాం. అది ఆర్గానిక్గా. ఇది కిచెన్ కంపోస్ట్లో పెట్టాను నేను, అందుకే అంత బాగా వస్తుంది. ఇంకా పిందులు అయితే వస్తున్నాయి చూసారా. అదో ఇట్లా సైడ్ అవుతుంది ఆకుల మధ్య చూసారా. ఇంకా వీటికి మళ్ళా సరిపోవట్లేదు ఫ్రెండ్స్. ఒక తాడైతే కట్టాల. పందిరి అయితే పెట్టలేను కానీ ఒక తాడైతే నేను పెడతాను. ఇక్కడ 2 కాయలు వచ్చాయి పక్క పక్కన, 2 ఫ్లవర్స్. నిలబడతాయో లేదో తెలియదు. ఈ కాయ కదా ఇంకా ఎదగదు. ఇది వంకరగా పోయింది. కొన్ని నిలబడవు, కొన్ని బాగా వస్తుంటాయి. దొండకాయలు అయితే రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బీర తీగ, ఈ కాకర తీగ ఫుల్ కప్పేసింది. మనకు రావట్లే దొండకాయలు. కాకరకాయలు కూడా ఎక్కువేం లేవు. ఇదప్ప మొన్న ఒక 1/2 kg ఉన్నాయి. అన్నీ పిందులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. ఇక్కడ ఒక 2 కాకరకాయలు అయితే ఉన్నాయి. చాలా చిన్న సైజు. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టి వండుకోవచ్చు. నాకైతే సరిపోతుంది ఒక్కదానికే. నేను అంత ఇష్టంగా తినను, కానీ తినాల. కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి
తినాల. కొంచెం పందిరి అయితే పెట్టాను, ఇంకా పెండింగ్ ఉంది. దీనికోసం ఒక వీడియో కూడా చేశాను. ఇట్లా పొట్టి కాకర, పెద్ద కాకర అన్నీ మిక్స్డ్ అయిపోయింది. అటువైపు అల్లుకుంటా పోతుంది. ఈ బీరకాయ కూడా కోసేస్తాను. హార్వెస్టింగ్ అయితే ఎలాగొస్తున్నానో నాకే తెలుసు. బెండకాయలు 1, 2, 3 అట్లా వస్తున్నాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి కూర అయితే చేసుకుంటున్నాను. వారానికి ఎన్ని కాయలు వచ్చాయో అది క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఈరోజు బెండకాయ ఫ్రైనే చేశాను మార్నింగ్. ఇందులో చిక్కుడు మొక్క పెట్టాను. మొత్తం ఇది పురుగు పట్టేసింది. వర్షం వస్తా ఉన్నింది కాబట్టి ఎలాంటి లిక్విడ్ ఇవ్వలేదు. మొత్తం పాడైపోయింది అనమాట. కొన్ని కాయలే వచ్చాయి. అవి కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇవి నేను లేతగా ఉన్నప్పుడే కోసేసుకుంటున్నాను, లేదంటే కోతులు ఉంచువు. ఇంకా పెద్ద సైజు వస్తాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ కట్ చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ కింద చూసారా ఈగుర్లు అయితే వస్తున్నాయి. మళ్ళీ కొంచెం ఎరువు ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఒక బెండకాయ ఉండింది. ఇందులో ఒక బెండ మొక్క రిపోర్టింగ్ చేశాను కదా, ఇప్పుడు చూడు ఎలా ఉందో. ఆకుకూర ఉంది, హార్వెస్టింగ్ చేస్తాను. ఆ బెండ మొక్క కనిపిస్తుంది. 1, 2 ఉంటే చాలా బాగా వస్తుంది బలంగా ఆకుకూర. చూసారా, కిచెన్ కంపోస్టు, ఎండిపోయిన ఆకులు అవి మాత్రమే పెట్టాను. ఇంకా 2, 3 మొలకలు ఉన్నాయి. చూసారా ఎంత బాగా బలంగా వచ్చేసిందో తోటకూర. ఈ టవర్లో కూడా ఉంది మనకు. ఇది కూడా కోసేస్తాను. ఇక్కడ ధనియాలు పెట్టాను కదా, మొలకలు అయితే వచ్చేసేది. చూసారా, వర్షం పడే మొత్తం పాడైపోయినాయి, కుళ్ళిపోయినాయి. అప్పుడు ఎక్కువ వర్షాలు పడి మొలకలేమో బాగా వచ్చాయి. కొంచెం ఎరువు ఇచ్చితే బాగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఎరువు నింపి మీకు చూపించాను కదా వీడియోలో, ఎరువు కలిపి పెట్టాను కాబట్టి తోటకూర కూడా ఆ బలం అనేది తీసేసుకుంది, బాగా వచ్చింది. ఇక్కడ చూడు సరిగా రాల తోటకూర. ఇంకా పుదీనా కూడా ఉంది, కొంచెం హార్వెస్ట్ చేస్తాను. మొన్న పానీపూరిలోకి హార్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది తగిలితే చాలు మంచి స్మెల్ అయితే వస్తుంది. కొంచెం పసుపు రంగులోకి ఉంది. ఇక్కడ బాగా నల్లగా ఉంది చూసారా, బాగా హెల్తీగా బాగుంది. నల్లేరు పచ్చడి చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను చేశాను, యూట్యూబ్లోనే చూసి చేశాను. చాలా బాగుంది నల్లేరు పచ్చడి. తింటే చాలా మంచిదంట. దగ్గుకు ఏదన్నా ఉబ్బసం ఉన్న గస వస్తుంది కదా, ఆయాసంలాగా అట్లా ఉన్నా కూడా చాలా పనిచేస్తుందంట. ప్రతి ఒక్కరూ నల్లేరు పచ్చడి తినాల. మా అమ్మ వాళ్ళు మాకు ఎప్పుడు పెట్టలేదు, అందుకే నేను ఎప్పుడు వండలేదన్నమాట. యూట్యూబ్లో చూసే చేశాను. మళ్ళీ ఇగురులు వస్తున్నాయి ఫ్రెండ్స్. కట్ చేశాను కదా నల్లేరు, మళ్ళీ ఇగురు అయితే వస్తుంది. ఇంకా ఇంకొక పాటలో కూడా పెడతా. దీని రుచి చూసినాం కదా, చాలా బాగుంది. మళ్ళీ ఇంకొక దాంట్లో పెట్టేస్తాను. ఒకటి హార్వెస్ట్ చేసుకుంటే ఇంకో దానికి మనము పిక్కోవచ్చు. ఒకటైపోతే ఒకటి హార్వెస్టింగ్ వస్తూ ఉంటుంది. మొత్తం కట్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం అంటే ఇప్పుడు ఇది పానీపూరి కాదు, కలర్ రైస్ అట్లా చేసుకోవడానికి. పానీపూరి చేసే టయానికి పాప వచ్చిన తర్వాత దీపావళికి వస్తుంది, అప్పుడు మొత్తం కట్ చేసేస్తాను. మళ్ళీ కొత్త చిగుళ్ళు అనేది వచ్చేస్తుంది. కొంచెం ఎరువు అయితే ఇస్తాను, ఒక గుప్పెడు. దానికి ఒక గుప్పెడు, దీనికి ఒక గుప్పెడు ఇచ్చేస్తాను.
మళ్ళీ బాగా వస్తుంది. ఇక్కడ ముల్లంగి అయితే ఉంది. 70 రోజులకు ముల్లంగి వచ్చేస్తుంది. కొంచెం కట్ అయిపోయింది లోపల ముల్లంగి గడ్డ, చూసారా? కట్ అయిపోయింది లోపల, ఇలా కట్ అయిపోయింది చూసారా? ఎలా చిన్నగా ఉందిలేండి, వదిలేస్తాను. ఈ చిన్న చిన్న డబ్బాల్లో ముల్లంగి పెట్టాను. ఇదివరకు అయితే చాలా పెద్దగా వచ్చినాయి. ఇప్పుడు రాకపోవడానికి కారణం ఏమిటంటే ఇట్లా ఆకుకూరలు, ఈ గడ్డి ఇట్లా విపరీతంగా ఆకుకూర వచ్చేస్తుంది ఆ మట్టిలో ఉండి. చూసారా? ఇక్కడ కూడా ముల్లంగి నాటాను చూడు, అస్సలు ఎక్కి రాలేదు, పోయింది దీంట్లో. ఇది ఇక్కడ ఒక ముల్లంగి నాటాను. ఇక్కడ చూసారా? మిల్లీ బగ్స్ అనేది ఉంది. దీనికి వెనిగరు, నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలా, లేదంటే గంజి ద్రావణం స్ప్రే చేస్తే కుంకుడుకాయ రసంతో. ముల్లంగి అయితే ఈ తూరి సరిగా రాలేదని చెప్పాలి ఫ్రెండ్స్. గడ్డి పడకుండా చూసుకోవాలా చిన్న డబ్బాల్లో పెట్టినప్పుడు. దీన్ని మొత్తం నింపేశాను కదా మట్టి, ఓన్లీ కిచెన్ కంపోస్టు, ఎండుటాకులు. అణిగింది, చాలా వరకు అణిగింది. దీంట్లో ఏదైనా బెండ మొక్క కానీ విత్తనాలు కూడా నాటుకోవచ్చు, లేదా బీన్స్ ఏదన్నా వేసేస్తాను దీంట్లో. ఇంకా ఇవాళ ఏమేమి వచ్చాయో చూపిస్తాను. చిన్న డబ్బాలో కూడా బెండ పెట్టాను. రెండు కాయలు వచ్చాయి, మూడోది వస్తుంది. ఈ పచ్చిమిర్చి మొక్కకి పేను బంక పట్టేసింది ఫ్రెండ్స్. వెనిగరు, నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తాను. చూసారా? ఇవి ఆకాశానికి వల్లుకుంటున్నాయి. సూర్యముఖి ఏమన్నా పచ్చిమిర్చి ఏమో. ఇదివరకు ఒక మొక్క ఉండేది, అది పెరిగిపోయింది. సరే, ఆకాశానికి మల్లుకొని ఉన్నది. నేను ధనియాలు పెట్టాను కదా, మొలకలు అయితే వస్తున్నాయి. మెంతి అయితే తొందరగా వచ్చేసింది, అది కూడా హార్వెస్టింగ్ చేసేసాను. ధనియాలు కొంచెం లేటే మొలకలు రావడానికి. ఈ ధర్మకోల బాక్స్లో పెట్టాను, ఇప్పుడు వస్తున్నాయి ఈ ధనియాలు. ఇది ఇవాల్టి హార్వెస్టింగ్. కొంచెం పుదీనా, బెండకాయలు, కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి కాకరకాయలు, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కట్ చేస్తాను. ముల్లంగి అయితే ఒక 2 వచ్చాయి. తోటకూర కట్ట ఒకటి మాయన వచ్చింది. తోటకూర చాలా ఫ్రెష్గా బాగుంది. ఒకటే వచ్చింది ఈరోజు. నేతి బీరకాయ, మామూలు బీరకాయలు ఒక 4-5 వచ్చాయి. లాంగ్ బీర ఒక 3 వచ్చాయి. సొట్టపోయింది అది సరిగా పాలినేషన్ కాలేదని అర్థం చేసుకోవాలి. సొరకాయ ఒకటి వచ్చింది. మీరు అనపకాయ అంటారు కదా, మేము సొరకాయ అంటాము. చాలా లేతగా చాలా బాగుంది. పాలు పోసుకొని మనం తీగూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. మన కిచెన్ కంపోస్టు ఎలా నింపుతున్నామో, ఎలా నింపాలో కూడా మీకు తెలుసు. అందరూ చాలా బాగా పెంచుతున్నారండి. నేను చూసే ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ అయితే ఇస్తున్నాను. ఇవ్వలేదని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్, నేనైతే ఇస్తున్నాను. సో ఇది ఇవాల్టి హార్వెస్టింగ్ వీడియో. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మన గార్డెన్లోటి మనం వండుకొని తింటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.